తిరుపతి చెన్నారెడ్డి కాలనీ ఎస్సీ హాస్టల్లో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 300 మంది విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. పిల్లలతోనే పూరీలు రుద్దించడం, వంట పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2 వార్డెన్లు సమయానికి హాజరు కాకపోవడంతో విద్యార్థులకు రాత్రి 9:30 తర్వాతే భోజనం అందుతుంది. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ సిబ్బందిపై అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు ఫోన్ ద్వారా. సెల్వం, చెప్పండి, మరి తిరుపతి చెన్నారెడ్డి కాలనీ ఎస్సీ హాస్టల్ అసలు ఏం జరుగుతుంది? పిల్లల చేత వెడ్డి చాకరీ చేయిస్తున్నట్లు మరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పవన్. ఏదైతే తిరుపతి చెన్నారెడ్డి కాలనీ ఇంటిగ్రేటెడ్ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో తీవ్ర నిర్లక్ష్యం కూడా బయటపడిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కావచ్చు, వీళ్ళకి విద్యను అభ్యసించేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో కూడా వాళ్ళు వేచి ఉండే పరిస్థితి. సుమారు ఇక్కడ చూసుకుంటే 300 మంది విద్యార్థులు కూడా ఈ హాస్టల్లో పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళకి సంబంధించి కూడా నిత్యం ఏదో విధంగా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా మన దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే అంటే గత 2 నెలలకు ముందు లైంగిక వేధింపులు కూడా జరిగినటువంటి ఘటన. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా ఈ విద్యార్థుల చేత పూరీలు కూడా రుద్దిస్తూ కూడా ఒక వీడియో 11 నిమిషాల విడిది వీడియో కూడా ఇప్పుడు ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే అక్కడ నిత్యం కూడా ఈ విద్యార్థులు దీనిపైన కూడా ఈ అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి రాత్రి సమయంలో కూడా భోజనం 8 గంటలకే పెట్టాల్సినటువంటి భోజనాన్ని కూడా రాత్రి 9:30 అయినా కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. తమ వంటను తామే వండుకునే విధంగా కూడా అక్కడ విద్యార్థులు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరి కొన్ని కోణాల్లో కూడా చూస్తే కూడా కొంతమంది ఈ విద్యార్థులు తమ ఆకలిని భరించలేక పక్కన ఉన్నటువంటి దుకాణాల్లో కూడా దొంగతనానికి పాల్పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా ఏదైతే తిరుపతి జిల్లా వెల్ఫేర్ అధికారులు ఉంటారో ఆయన కూడా ఖచ్చితంగా దీనిపైన చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు ఎవరు ఉంటారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన సంబంధించి సదరు అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది పావని. అంటే సెల్వం, ఇంతవరకు అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదా? ఏం మాట్లాడలేదా దీని గురించి? రైట్. దీనికి సంబంధించి మాత్రం ఇది ఒక 11 నిమిషాల వీడియో మాత్రం అంటే ఈ ఘటన జరిగి దాదాపు 2 రోజులు అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వైకే టీవీ కూడా కాసేపటి క్రితమే అక్కడికి కూడా వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ విద్యార్థులు వాళ్ళతో మాట్లాడదామని ట్రై చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి అంటే పక్కనే ఉన్నటువంటి పాఠశాలలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సాయంత్రం 6 గంటలకు కూడా ఆ ప్రాంతానికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ బిడ్డల భవిష్యత్తుకి పక్కా ప్రణాళిక, ఇటు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు తీసుకొస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి సదరు అధికారులు మాత్రం నిమ్ముకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండడం మాత్రం తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఎవరైతే డిస్టిక్ అంటే జిల్లా వెల్ఫేర్ అధికారి ఉంటారో దీనిపైన ఖచ్చితంగా చొరవ తీసుకొని వాళ్ళపైన కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి పావని. ఎస్, అంటే సెల్వం, అసలు ఇలా ప్రతి హాస్టల్స్ సిబ్బంది ఈ విధంగా చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారంటే ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నా కూడా ఇలాంటిదో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. మరి దీని గురించి గవర్నమెంట్ ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉందంటారా? రైట్. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఏదైతే కూడా దీనికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు, తనకి అంటే వివిధ విభాగాలకు సంబంధించి వివిధ అధికారులు ఉంటారు. వీళ్ళు కూడా ప్రతి ఒక్క జిల్లా ఏదైతే జిల్లా పరిధిలో ఉంటుందో ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలే కాదు మిగతా సంబంధించినటువంటి ప్రభుత్వానికి అనుసంధానంలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ను కూడా క్షుణ్ణంగా తనిఖీ, అంటే వారానికి ఒక్కసారైనా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా కులంకుశంగా చర్చించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి కూడా వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసుకునే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయాలా. కాకపోతే మాత్రం దీనికి సంబంధించి అలాంటి అడుగులు ఎక్కడ పడలేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు పావని. ఎస్, అంటే సెల్వం, ఇటీవల చూస్తూ ఉన్నాం, వాళ్ళకి ఆహార లోపం కూడా కనిపిస్తూ ఉంది. మనకి పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, పిల్లలకు సరైన ఆహారం కూడా పెట్టట్లేదు అని. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది?
రైట్. దీనికి సంబంధించి మాత్రం చూసుకుంటే ప్రభుత్వం ఫస్ట్ దీని మీద చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం అనేక విధాలుగా కూడా నిధులు విడుదల చేస్తుంది. దీనికి పక్కా ప్రణాళికతో చూసుకుంటే మాత్రం ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా అనేక విధాలుగా ఉన్నటువంటి కొన్ని ప్లాన్లు కూడా తీసుకొచ్చినట్టు. ఇక్కడైతే ఏదైతే ఈ హాస్టల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా బట్టలు కావచ్చు, అదేవిధంగా సబ్బు కావచ్చు, ఇతర ప్రతిదీ కూడా ఇంటి నుంచి తెచ్చుకోకుండా ప్రభుత్వమే వీళ్ళకి అన్ని కూడా సమకూరుస్తుంది. ఈ నేపథ్యంలో దీంట్లో ఏదైతే ఉన్నారో మధ్యవర్తులు, ఇక్కడ వార్డెన్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వీటినంతా కూడా కాజేసే ప్రయత్నం అంతా కూడా చేస్తున్నారు. కొన్ని పక్కదారి పట్టి కూడా బయట దీన్ని సొమ్ము చేసుకునే పరిస్థితులు కూడా మనం చాలా వరకు కూడా చూసాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు ప్రతి నెల ఒక ఏదైతే ఒక హాస్టల్ ఎంచుకొని ఆ హాస్టల్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మమేకం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. పవన్, సెల్వం, అంటే లైంగిక దాడి కూడా జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. మరి ఇంత లేట్గా ఇది వెలుగులోకి రావడానికి కారణం ఏంటి? రైట్. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా ఇదే హాస్టల్లో సంబంధించి కూడా లైంగిక దాడులు జరిగినట్టు కూడా చాలా వరకు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ 11 నిమిషాల వీడియోలో సంబంధించి కూడా వీళ్ళ దగ్గర పిల్లల దగ్గర పూరీలు రూపించినటువంటి వీడియో కూడా ఒకటి ఇప్పుడు ప్రచారం అవుతుంది. ఖచ్చితంగా చెప్తుంటే ఏదైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం పనిచేయాల్సినటువంటి వాళ్ళు పిల్లల దగ్గరే పనిచేపిస్తున్నారు అనే వార్త ఇప్పుడు రావడం చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా దీనిపైన మాత్రం అధికారులు అయితే చొరవ తీసుకోవాలి. ప్రత్యేకించి ఆ విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా, అంటే ఈ ఇబ్బందులను గుర్తించి వాళ్ళకి తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చేసే సంస్థ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్లు కానీ, ఆ వర్క్ చేసే వర్కర్స్ కానీ, వాళ్ళ తప్పిదం అనేది గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది కదా మనకి క్లియర్గా. ఎస్, రైట్. దీని మీద కంపల్సరీ దీని మీద ఖచ్చితంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం మీద ఈ ఇంపాక్ట్ అంతా ఖచ్చితంగా పడుతుంది. ఏదైతే కూడా ఇంకొకటి కూడా దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాలా, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ అధికారం అవుతుంది. ఈ 2 ఏళ్ళ అధికారంలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇక్కడ టెస్ట్ వేసుకు కూర్చున్నారో వాళ్ళే ఇప్పటికీ కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఏ తప్పులైతే సాగిస్తున్నారో అదే తప్పుల్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద మాత్రం ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని వేయాలా. అదేవిధంగా కమిటీతో పాటు జిల్లా అధికారులు కూడా ప్రతి హాస్టల్కి వెళ్ళాలా. ప్రతి హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని ఖచ్చితంగా పరిశీలించాలా. ఆ పరిశీలించి అక్కడ లోటుపాట్లను గుర్తించి వాళ్ళకి సరైన మార్గంలో నడిపించే విధంగాను, అదేవిధంగా ఎవరైనా దీనికి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్, థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.